హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇప్పటికొచ్చి ఎవరి బిగ్ బాస్ బస్ చూడలేదు, బట్ దివ్య గారి బిగ్ బాస్ బస్ చూడాలని ఉంది. ఎందుకంటే శివాజీ గారి క్వశ్చన్స్ చాలా బాగా అడుగుతున్నారు. ఇప్పటివరకు వెళ్తున్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా చాలా బాగా అడుగుతున్నారు. సో ఇందులో ఆయన అడిగిన క్వశ్చన్స్, ఆవిడ చెప్పిన ఆన్సర్స్ నాకేమనిపించిందని నేను చెప్తా. ప్రతి దానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, స్ట్రెచ్ చేయండి. స్టార్ట్ చేసేస్తా. సో దివ్య గారికి ఫస్ట్ రాగానే అడిగింది ఏంటంటే, వై భరణి, మీరు ఎందుకు భరణి గారితోనే ఆ బాండింగ్, దాని వలన మీ గేమ్ ఎలా ఎఫెక్ట్ అయ్యింది అన్న క్వశ్చన్ అడిగారు. ఆవిడ ఆన్సర్, నేను బయట ఇంత అలానే ఇంతే, జెన్యూన్గా నేను ఇలానే ఉంటాను అండ్ నాకు బయట నుంచి వచ్చినప్పటికీ ఆయన గేమ్ నచ్చింది, ఇంట్లో అందరికన్నా ఒక పెద్ద దిక్కులో ఉండడం జరిగింది, నేను అట్లా కనెక్ట్ అయ్యాను. నిజంగానే ఆయన అంటే నాకు ఒక మంచి బ్రదర్ ఫీలింగ్ ఉంది. ఆయన బయటకు వచ్చాక ఎలా ఉన్నా అనవసరం, నేను మాత్రం ఇలానే ఉంటా. ఆవిడ హౌస్లోనే అదే చెప్పారు, బయటకు వచ్చాక కూడా అదే చెప్పారు. సో శివాజీ గారు క్లియర్గా కాల్అవుట్ చేశారు. గేమ్ పరంగా, స్ట్రాటజీ పరంగా అంతా బాగా ఆడారు. కానీ ఈ బాండింగ్ వల్లనే మీరు ఇక్కడ ఉన్నారన్న విషయం మీకు అర్థమవుతుందా అంటే, మైండ్ అండ్ హార్ట్లో ఏమంటారు, భలే చెప్పారండి, హార్ట్తో వెళ్ళిపోయాను, మైండ్తో కాకుండా అన్నట్టు చెప్తారనమాట. అంటే ఆవిడ మనసుకి ఏమనిపిస్తే అది చేశారు అన్నట్టు ఉద్దేశం. ఇంకొకటి, మీరు తనూజ అండ్ భరణి గారి బాండ్ కోరిండి బ్రేక్ చేయాలని చెప్పి మధ్యలోని మీరు వచ్చి అటు భరణి గారి వైపు ఉండడం జరిగిందా అని క్వశ్చన్ అడుగుతారు. అక్కడ కూడా దివ్య గారు, అట్లా ఏం లేదు సార్, వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటే నాకేంటి, వాళ్ళంత వీక్ బాండ్ అయితే నేనే కాదు, ఎవరు వచ్చినా వాళ్ళ బాండ్ అట్లానే దూరం అవుతుంది, నేనే వచ్చి చేయాలని ఏం రూల్ అయితే లేదు కదా అని చెప్పి ఆవిడ క్లియర్గా కాల్అవుట్ చేశారు. అండ్ ఒక వీడియో ప్లే చేస్తారు. అసలు ఆ మాట చెప్పింది తనూజ. మన ఇద్దరి మధ్యన ఎవరు వచ్చి గేమ్ ఆడుతున్నారో మీరు చూసుకోండి నాన్న, మీరు ఎందుకో అట్లా మౌల్డ్ అయిపోతున్నారు అని చెప్పి భరణి గారితో ఆ మాట అంటారు. ఆ మాట ఎప్పుడు అంటారంటే, డిస్కషన్స్ అవుతున్నప్పుడు అందరూ పేర్స్గా టాస్క్స్ ఆడడం జరుగుతుంది కదా. ఫ్లోరా గారు, సంజన గారు ఒక పేరు, తర్వాత భరణి గారు దివ్య ఒక పేరు, కళ్యాణ్ అండ్ తనుజ ఒక పేరు కింద గేమ్స్ ఆడడం జరుగుతుంది కదా. ఆ టైంలో అనమాట ఆ వీడియో అయితే బయటపడిపోయింది, బయటపడిపోయింది అనకూడదు, ప్లే చేసి చూపించారనమాట. అక్కడ క్లియర్గా బయటపడిపోయింది. ఎందుకంటే అది తనుజ ఇంటెన్షన్, నాట్ దివ్యాస్ ఇంటెన్షన్. ఎప్పుడు కూడా అది దివ్యలో లేదు. దివ్య అసలు రాగానే నాకు ఎవరితో బాండింగ్ అవుతా, నేను ఎవరిని మినిమం ఎవరితో నాకు ఫరకే పడదు, నేను ఇలానే ఉంటా, నేను ఇలానే ఆడతా, నాకు ఏ బాండింగ్ అవుతుంది, గేమే ఆడతా అన్న పర్స్పెక్ట్లో వచ్చిన ఆవిడ పాపం భరణి గారితో అట్లా బ్రదర్ అనే ఒక బాండింగ్తో పాజిటివ్ నేచర్ వలన ఆవిడ ఇట్లా బయటకు వచ్చారు అనేది ఆవిడ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఆవిడంత స్ట్రాంగ్ మెంటాలిటీ పర్సన్. ఆవిడ పెట్టే పాయింట్స్ కూడా గన్ షార్ట్ పాయింట్స్ ప్రాపర్గా పెడతారు. మైనస్ అల్లా కూడా ఆవిడ అతని విషయంలో ఇంటర్ఫేర్ అవ్వడం వల్లనే ఇంకో విషయం కూడా మాట్లాడడం జరుగుతుంది. బయటకెళ్ళి వచ్చాక ఆయన మిమ్మల్ని దూరం పెట్టారు కదా, మీకు అప్పుడైనా అర్థం అవ్వాలి కదా అంటే, ఏమో సార్ నేను అదే అన్నాను, మీరు కావాలని దూరం పెడతాను, అయినా నాకు పర్వాలేదు, నేను ఇలానే ఉంటానని చెప్పేసి ఉన్నాను, నేను ఇంతే, నేను బయట ఇంతే, ఇంట్లో ఇంతే, లోనే ఇంతే, నా వాళ్ళని అనుకుంటే నేను అలానే ఉంటాను అని చెప్పేసి ఆవిడ సేమ్ ఆన్సర్ చెప్తారు. అండ్ తర్వాత ఆయనకి నొప్పి ఉంటే ఆయన చూసుకుంటారు కదా, నువ్వెందుకు మాట్లాడంటే, ముందు ఆయన అన్నారు అని అంటే, అతనేమి చిన్న పిల్లడు కాదు కదా, అతనికి తెలియదు ఆయన నొప్పి ఉంటే చేయకూడదని, అప్పుడు నువ్వు ఇంటర్ఫేర్ అనవసరం కదా అని చెప్పేసి అంటారు. అండ్ మ్యానిపులేషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అదే ఆ ట్రైన్ టాస్క్ అవనియండి, ఆ బల్ల కళ్యాణ్కి ఇచ్చిన మాట తప్పి అక్కడ తనుజానే ఉంచుతారని చెప్పి ఇమాన్యువల్ నుంచి ఇమాన్యువల్ కెప్టెన్ చేస్తారు చూడండి, అది అవనియండి, ఎవ్రీథింగ్ బాగా మాట్లాడారు, చాలా బాగా క్వశ్చన్స్ అడిగారు. పాపం దివ్య గారు కూడా బాధపడ్డారు. ఆవిడ కూడా ఊహించుండరు ఇంతవరకు వచ్చి బయటకు వస్తాను అని. ఆవిడకి కొంత టైం పడుతుంది. ఈవెన్ వాళ్ళ మదర్ చేసిన కవర్ డ్రైవ్ గురించి కూడా, కవర్ డ్రైవో మరి నిజమో అది ఏంటో వాళ్ళకే తెలియాలి, మనం ఎందుకు లేని జడ్జిమెంటల్గా వెళ్ళడం. సో వాళ్ళ మదర్ చెప్పిన మాట గురించి అడిగితే, దువ్వాడ మాదిరితో భరణి గారికి దూరంగా ఉండమని చెప్పారంట మీ మదర్, మీకు తెలుసా? సో అది నిజమా, ఇంట్లో చెప్పింది నిజమా, మరి మీకే అనిపిస్తుంది అంటే, మరి అయితే తెలియదు, మా మదర్ అలా అన్నారు అని అంటే, బయట అది ఎలా వెళ్ళిందో నాకు తెలీదు, నేను ఇంటికి వెళ్తే కానీ నాకు ఒక ఐడియా రాదు. సో అంటే, అయితే మీకు సపోర్ట్ చేసినట్టేనంటే, మరి తల్లి అంటే బిడ్డకు సపోర్టే చేయాలి కదా, అంతే కదండి, ఎవ్రీ పేరెంట్ సపోర్ట్ దేర్ కిడ్స్ కదా. సో వాళ్ళ కూతురికి అట్లా అవుతుందని అంటే తప్పే లేదు. ఎందుకంటే ఆవిడకి కూడా ఒక అమ్మాయి బయటకు అట్లా ఎక్కడో నెగిటివ్గా వెళ్తుంది, ఆమె బ్రదర్గా ఉన్నప్పటికీ కూడా చూసేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు కదా, అది సరిగ్గా వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆవిడ అట్లా
చెప్పడంలో కూడా తప్పు లేదు. అంటే జనరల్గా మాట్లాడాలనుకుంటే అంతే కదా అని అనిపించింది. సో ఓవరాల్గా దివ్య గారి ఇంటర్వ్యూ అయితే చాలా బాగుంది. ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో చూడలేదో వెళ్ళి చూడండి. ఫుల్ బడ్జ్ ఆన్లైన్లో రిలీజ్ చేశారు అండ్ చాలా హార్ట్ ఫెల్ట్ అనిపించింది. పాపం ఆవిడ బాధపడితే నాకు కూడా బాధ వేసింది అనమాట. అయ్యో ఆవిడ ఆ రిలీజేషన్ హౌస్లో ఉండుంటే బాగుండేది, ఇంకో రేంజ్లో ఉండేది. ఎందుకంటే ఇంట్లో తనూజ గారి తర్వాత ఆ రేంజ్లోని ఆ స్ట్రాటజీస్ కానీ ఆ ఆలోచించే విధానం కానీ గేమ్ పర్స్పెక్టివ్ కానీ దివ్య గారు చాలా బాడతారు, అందులో అయితే నో డౌట్. అండ్ దివ్య గారి నుంచి సుమన్ శెట్టి గారి నుంచి దివ్య గారిని ఎలిమినేట్ చేసేసారు కదా. సో మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ దివ్య ఈరోజు ఇంట్లో ఉండుంటే ఈ వారం ఎవరు వెళ్ళిపోతే బాగుండేది అనుకున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. దివ్య ఎలిమినేషన్ ప్రాపరా కాదా అనేది కూడా కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్